సో ఇవాళ ఒక అంశం కొద్దిగా బాధాకరమైనటువంటి అంశంగా కనిపించింది. డిఎస్పి నళిని ఒక బీసీ బిడ్డ, ఒక మా బీసీలోని మేర అంటే దర్జీ కులంలో పుట్టినటువంటి బిడ్డ డిఎస్పి స్థాయికి ఎదిగి తెలంగాణ ఉద్యమంలో నా ప్రత్యేక రాష్ట్రం వస్తేనే బతుకులు మారుతాయని చాలామంది అమరవీరులుగా మారుతున్నారు. వీటన్నిటిని చూసి కంటతడి పెట్టినటువంటి ఒక బిడ్డ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఆ రోజు అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆమెను తర్వాత సస్పెండ్ చేసింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నావమ్మా అని కూడా పలకరియలే ఆయనని. కేసీఆర్ ఆ వెలమ రాజ్యం ఆమెను పలకలేయలే, ఇట్లా ఒక్క మాట కూడా పలకరియలే. 10 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించింది. తన లేఖలో అనేకమైన అంశాలు చెప్పింది. ఆ అంశాల గురించి మాట్లాడదాం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసింది. రేవంత్ రెడ్డి గారిని కలిస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తు చెత్తబుట్టల పడేసిరట. ఆమె ఆవేదన ఆ లేఖలో ఉంది. దొరల ప్రభుత్వం ఏమో పట్టించుకోలే, రెడ్ల ప్రభుత్వం పిలిచి అవమానించి ఆమె దరఖాస్తుని చిత్తబుట్టల పారేసింది. ఇవాళ బీసీ ప్రభుత్వం ఉంటే ఆ బిడ్డ పరిస్థితి ఇట్లుంటుండేనా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడి ముసలి రెడ్లను తీసుకొచ్చి స్త్రీనిధిలా కూర్చుంటాడు. ఏం పేరు? విద్యాసాగర్ రెడ్డి అని పండు ముసలోడు. పండు అంటే పండు ముసలోడు అనుకోరాదు, నడవనికి కూడా రాదు. ఎవడన్నా భుజం మీద చేయేస్తే తప్ప నడవడు. అంతే. స్త్రీనిధి కంటే మన అమ్మలక్కలంతా జమ చేసుకునేటువంటి పైసలకు ఆయన పెద్ద మనిషిని చేసి అదో దోపిడీ కార్యక్రమం. మహిళా సంఘాల పైసలకు ఓ ముసలిరెడ్డి ఆయన తెచ్చి పెట్టినాడ. అది ముసలెద్దు లాంటిది. ముసలెద్దు నాగలు కట్టినా నడవదు కదా, ఆడబెట్టి తెచ్చి కూర్చున్నాడు. రిటైర్ అయిన వాళ్ళందరినీ తీసి మళ్ళీ తీసుకుంటూ సలహాదారులు ఇవి అవి రెడ్డి అప్పర్ క్యాస్ట్ ఉంటే చాలు. పేరెనక మామిడి హరికృష్ణ, ఈడ మా పద్మశాలి బిడ్డని సాంస్కృతిక శాఖ నుంచి చూడబీకి ఆడ ఇంకో రెడ్డి ఆయన తెచ్చాడు. ఇట్లా ఒకటి కాదు, అప్పర్ క్యాస్ట్ రెడ్లల్లో ఉంటే మాత్రం అధికారులను వాళ్ళు ముసలోళ్ళైనా ఇంట్లోకి మంచాల మీదకి లేపుకొచ్చి మరీ పదవులు ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేసినటువంటి బిడ్డ నళిని కోసం ఏ ఒక్కరోజైనా ఈ రెడ్డి ప్రభుత్వాలు, ఈ దొరల వెలమ ప్రభుత్వాలు నన్ను ఆలోచించినాయా? ఆమె త్యాగం ముంగట అదే తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయర్రా అంటే ఒకటి ఇటు వారిపోయాడు, ఒకటి అటు వారిపోయాడు, ఒకటి ఇటు వారిపోయాడు. ఒరిజినల్గా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన బిడ్డ ఇవాళ చావు బతుకుల మధ్య నిన్న మరణ వాంగ్మూలం అని రాసింది. ఆ మరణ వాంగ్మూలంలో ఏముంది, ఏం కథ ఒకసారి చదివిన తర్వాత ఇదిగో. చావు బతుకుల మధ్య డిఎస్పి నళిని తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన పోలీస్ అధికారి తన ఆరోగ్యంపై ఫేస్బుక్లో పోస్టు చేసిన నళిని. తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పి నళిని బహిరంగ లేఖ, వీలునామా, మరణ వాంగ్మూలంగా కూడా దాన్ని చూడమని చెప్పింది. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతుంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏళ్ల క్రితం సోకిన ఒక రుమోటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి విలక్షణ కీళ్ల జబ్బు, బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్ గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కణకణం పేలిపోతున్నట్లు, ఏ కీలుకు ఆ కీలు విరిగిపోతున్నట్టు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు, ఆశ్రమంలో చేరేంత డబ్బు. 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ
ఇంప్లిమెంటెడ్ డ్రగ్స్కు సెన్సిటివ్గా మారిపోయింది. నేను ఫార్మసిస్ట్ను కూడా, కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి. నా గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసిదీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞబ్రహ్మగా VYPS అంటే వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నాను. నలిని మళ్ళీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే, ఎవరు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నా ఫైల్ను ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తారని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్కగట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ను ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను. రెండోది, వారి పార్టీ పాలసీకి విరుద్ధం నేను హిందువును కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి యజ్ఞబ్రహ్మాని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్ మ్యాన్ అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి, బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏరితే కొంత సాయం జరిగేది నాకు అని చెప్పి ఆమె చెప్తా ఉంది. అయితే ఆమె ఇంకా 2-3 పుస్తకాలు రాయాల్సి ఉండే అని చెప్పి బాధపడతా ఉంది. కొన్ని యజ్ఞాలు కూడా చేయాల్సి. అయితే ఇగో, నా పేరు పైన ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం VYPSకు చెందుతుంది. బ్రతికుండగా దేశ ప్రధాని కలవలేకపోయాననేటువంటి బాధ మనోభావాలను ఇట్లా ఫేస్బుక్కు ధన్యవాదాలు చెప్తూ ఆమె రాసింది. ఈమెనే DSP నళిని. తెలంగాణ ఉద్యమంలో ఆ స్థాయి అధికారిని మొట్టమొదటిసారిగా రిజైన్ చేసి తెలంగాణ కోసం పోతే, తెలంగాణ వచ్చిన తర్వాత దొంగల ముఠా లెక్క ముసలోళ్ళు రిటైర్ అయినటువంటి ఈ అగ్రవర్ణాలు పోయి ఇప్పుడు పదవులలో కూర్చున్నారు. ఇక్కడ DSP నళిని చేసిన తప్పేంది? తెలంగాణలో మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారని చెప్పి రాజీనామా చేసింది. రాజీనామా చేస్తే మళ్ళీ ప్రభుత్వం పిలిచిన తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేసింది? పోలీస్ డిపార్ట్మెంటు ఆమెను సస్పెండ్ చేసేసింది. సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి సగం జీతం ఏదైతే ఉంటుందో ఆ సగం జీతాన్ని కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం, BRS ప్రభుత్వం సతాయిస్తే ఇవ్వమని పోయి రెడ్డి ప్రభుత్వం ముంగడ పెట్టుకుంటే తీసి చెత్తబుట్టలో బారేసిండు రేవంత్ రెడ్డి. ఇదే ఒక BC ప్రభుత్వం ఉంటే ఇవాళ వీళ్ళ పరిస్థితి ఇట్లుంటుందా? ఒక నల్ని బాధనే కాదు ఇది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో, ఈ ఇరిగేషన్లో, ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రభుత్వ BC ఉద్యోగి గురించి చెప్తా ఉన్నా. ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి BC బిడ్డ గురించి చెప్తా ఉన్నా, BC టీచర్ గురించి చెప్తా ఉన్నా. ఇవాళ మీరు కోర్టులలో చూడండి, ఎక్కడ చూసినా గవర్నమెంట్ లీడర్గా ఎవరు నియమిస్తూ ఉన్నారు, ఎవరు పీపీలు అవుతా ఉన్నారు? మొత్తం రెడ్లే. కేసీఆర్ ఉన్నప్పుడేమో వెలమలు, ఇప్పుడేమో రెడ్లు. అందుకోసం BCలకు రాజ్యాధికారం కావాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక ఆడబిడ్డ ఎదుర్కొంటా ఉంటే ఇక ఎవరైనా రెడ్డి ఏమో ఆడనో ఈడనో ఓ పథకం తెస్తే రేవంత్ రెడ్డి ఇంటికి పిలుచుకొని రివార్డులు అవార్డులు ఇచ్చుకుంటా గౌరవిస్తారు. ఈమె త్యాగం ముంగట ఏమన్నా త్యాగం సరిపోతుందా? ఇప్పుడు SP అవుతుండే, తర్వాత కన్ఫర్డ్ IPS అవుతుండే, అన్నీ ఉంటుండే. ఆమె ఏ స్థాయి అధికారి అవుతుండే? ఆమె జీవితాన్ని నాశనం చేసిందే ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు, అగ్రవర్ణ అధికారులు. ఇవాళ నల్లికి వచ్చింది, రేపు మనకు వస్తుంది. అందుకోసమే
ఈ ప్రభుత్వాలను ఈ అగ్రవర్ణ ప్రభుత్వం మీ ఓట్లే వద్దు పోరని నిలగొడతా ఉంటే ఇంకా చెప్తా ఉన్నాం కదా క్లియర్గా. బీసీలమంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనం, బీసీలమంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటై గర్జిస్తూ ఉన్నాం. మా వాటా, మా అధికారం, మా ఇజ్జత్, మా ఇస్సా అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. ఇలా బీసీలంతా ఒక్కటైతే ఇంకా ఇదో కడుపుమంట. ఏమని తీన్మార్ మల్లన్న దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయట చెప్పురు మీకు. శ్రీనిధి ముసలాయన ఫోటో ఒకసారి చూపిండి అన్నట్టు జర సంపాదించు. విద్యాసాగర్ రెడ్డిది నిటారుగా నిలబడి ఒక్క నిమిషం నిలబడమని చూద్దాం. ఇక శ్రీనిధి విద్యాసాగర్ ఇక ఒక్కటే నిమిషం నిలబడమని చూద్దాం. ఇక బీసీలం పార్టీ పెట్టి బీసీల రాజ్యాధికారం దిశగా పోతూ ఉంటే తీన్మార్ మల్లన్న ఇక వాళ్ళ మీడియా రెడ్లు అగ్రవర్ణాలు తీన్మార్ మల్లన్న దగ్గర 2000 కోట్లు ఉన్నాయని చెప్పాను అన్నారు. 200,000 కోట్లు ఉన్నాయండి. మరి పార్టీ నడపాలంటే ఉండాలి కదా భయ్, మంచిదే కదా. పార్టీ నడపాలంటే ఉండాలి కదా. 1500-1600 కోట్లు బీఆర్ఎస్కి ఉన్నాయిగా. పార్టీ నడపాలంటే ఉండాలి కదా. కానీ ఈ ఎవరైతే ఈ అగ్రవర్ణ మీడియా ఉందో వానికి ఇంకేం లేదు. ఈ పార్టీ లక్ష్యాలు ఎందుకోసం ఈ రాష్ట్రంలో బీసీలు అణచివేయబడ్డారు, ఎందుకోసం పెత్తందారీ వ్యవస్థ నడుస్తూ ఉంది, ఇప్పటికి కూడా ఎందుకు బీసీలను అణిచివేస్తూ ఉన్నారు. గ్రామాలలో ఒక్కటి 2 ఇండ్లు ఉంటాయి వాళ్ళవి. ఇక వాడు కాలు మీద కాలేసుకొని పెత్తనం చేసుకుంటా ఇక్కడ పొంకనాలు కొట్టుకుంటా కూర్చుంటాడు ఈ బీసీల ముంగట. ఏ నైచెలేగా బీసీ ప్రజలారా, ఎవడన్నా మిమ్మల్ని మీ గ్రామాలలో అగ్రవర్ణం పేరు మీద అణిచివేయాలని చూస్తే, పెత్తందారి వ్యవస్థను కొనసాగించాలని చూస్తే దేనికి కూడా వెనుకాడది బీసీ సమాజం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎంతవరకైనా వస్తాం. గ్రామీణ స్థాయి వరకు దసరా తర్వాత ఈ పార్టీ శరవేగంగా ప్రజల్లోకి పోబోతా ఉంది. ఇప్పటికే ఆన్లైన్లో చేసుకోమంటే తండోపత సర్వరే డౌన్ అయ్యే పరిస్థితికి వచ్చింది, సర్వర్ బిజీ అయ్యే పరిస్థితికి వచ్చింది. అందుకోసమే కొద్దిగా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే మళ్ళొకసారి ట్రై చేయండి. ఎందుకంటే విపరీతంగా ఆన్లైన్లో పార్టీ సభ్యత్వాన్ని పొందుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి. ఈ పార్టీలోకి వచ్చినందుకు అన్నీ ఉన్నాయి. మా ప్రధాన ఎజెండానే విద్యా వైద్యం అనేటువంటి ఎజెండా. అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న దగ్గర ఇప్పుడు అగ్రవర్ణ మీడియా వాడు ఏం అడిగాడు, యాంకర్ వస్తాడు, వాడేవాడో వస్తాడు, వాడు రాగానే తీన్మార్ మల్లన్న దగ్గర 2000 ఉన్నాయట మీరేమనుకుంటారు, 2000 కోట్లు 2000 కోట్లు ఉన్నాయట మీరేమనుకుంటారు. ఇదని ఏనాడన్నా అడిగినారా రేవంత్ రెడ్డిని, ఏనాడన్నా అడిగినారా కేసీఆర్ని, గోడలకు రంగులు వేసుకుని రేవంత్ రెడ్డి గారు నీ తాను 2,000 కోట్లు ఎట్టు వచ్చినాయని వాళ్ళు అడిగారు. ఎందుకంటే అగ్రవర్ణం వాడు కదా. బీసీ ఉద్యమం అరే అడిగిరు ఎట్లాగో కానీ ఒక చిన్న పని చేయరు. 2,000 కోట్లు అంటారు. ఇంకొక సున్ననన్న పెట్టుర్రా తమా విజత్ ఉంటుంది. ఇంకొక సున్నా యాడ్ చేయరు ఎట్లనే చేసి. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన, 2 సంవత్సరాలు ఈయన పరిపాలన, 12 ఏళ్ళు పోరాటమేనా అది. నేనే ప్రభుత్వంలో ఉన్నది ఓ శాఖ తీసుకుంది లేదు, లేకపోతే ఏమన్నా ఓహో 10 అందుకుంది లేదు. ఒకవేళ వాళ్ళు ఏమంటారు, ఇంకా ఒక ఆయన నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అన్నాడు, మిమ్మల్ని ఇట్లా అంటుర్రు అని అంటే ఎవరనంటే మరి నిన్ను కూడా ఇట్లా అంటుర్రా నువ్వు హ్యూమనైజర్ అట అని చెప్పిన. ఓ కాదన్నా అని అంటాడు. మరి అటాకింగ్ చేయరాక అనుకుంటారా మాకు. నేను ఇంటర్వ్యూలు ఇవ్వదలుచుకుని ఎవరికి ఇస్తా, ఓన్లీ అగ్రవర్ణ జర్నలిస్టులకే ఇస్తా. వాళ్ళు ఏమడుతారో అడుగురి, అగ్రవర్ణ జర్నలిస్టులకే ఇస్తా. కాసుకోరిగా తయారుగుండురి. ఇక్కడ కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి, ఇగో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు తీన్మార్ మల్లన్న వీళ్ళని బెదిరించి పైసలు వసూలు చేసినట్టు వీళ్ళు ఏమన్నా తప్పు చేసి ఉండాలి కదా. తప్పు చేయకపోతే ఎందుకు ఇస్తారు, ఎవరు పడితే వాళ్ళు ఇస్తారా పైసలు. 10 ఏళ్ళ నుండి ఈయన ఒక్క ఎంట్రీకిట చూపెట్టింది లేదు, ఈయన 2 ఏళ్ళ. వీళ్ళ దుకాణము బీసీ ఓడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, బీసీ ప్రభుత్వం బీసీలు రాజ్యాధికారంలోకి రావాలంటే ఇట్లుంటుంది అన్నట్టు ఇలా కథ. కనీసం అరే ఒక సున్నానన్న యాడ్ చేయరా తమాం.
20 అన్న అయితే 20 అన్న చేయరు దాన్ని. తమాం 2000 కోట్లు అంటే ఇజ్జత్ తక్కువ అవుతుంది. మినిమం 20 చేయాలి దాన్ని, ఖర్చులకు కావాలి. అందుకే ప్రజలారా వీళ్ళ అన్ని దొంగ నాటకాలు ఉంటాయి. ఇలా సోషల్ మీడియాలో బీసీలంతా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, బీసీలంతా ఒక్కటైరు కాబట్టి ఇక తట్టుకోలేకపోతారు. ఇక తట్టుకుంటే ఇక మనకి ఎట్లాంటి ఇట్లా 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 కడుపులకేని వస్తూ ఉంది. ఎట్లా రాయి ఇన్ని రోజులు పెత్తానం చేస్తే ఇది పోయేటట్టుందిరా, ఇది పోయేటట్టుందిరా అనేటువంటి ఒక కడుపు మంట, ఈర్ష్య, అజీర్తి రాని మాకేంది బరాబర్ బీసీలు రాజ్యాధికారంలోకి రావాల్సిందే, వచ్చి తీరుతారు. అందుకోసమే మీకు బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు లింక్ వస్తుంది. మామూలు కాల్ కాకుండా వాట్సాప్లో ఇవ్వండి మిస్డ్ కాల్. 9866524314కి వాట్సాప్ 9866524314 ఇది నాదే నెంబర్. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు వెంటనే ఒక లింక్ వస్తుంది. ఏది ఈ లింక్ వస్తుంది, లింక్ ఓపెన్ చేసేసి మనం ఈ లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ నింపితే ఇవన్నీ నింపితే ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేసి జనరేట్ అని కొట్టండి. జనరేట్ అని కొట్టంగానే మీకు సపోజ్ ఇక్కడ ఒకటి పెడదాం. ఈ తెలుగులో కూడా చేసే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే కొంచెం అట్లా కూడా చేయొచ్చు. మీరు ఈ జనరేట్ మెంబర్ కార్డ్ అనగానే మీకు ఐడి కార్డ్ వస్తుంది. ఆ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు దీంట్లో ఒక యూనిక్ కోడ్ వస్తుంది. ఈ డీటెయిల్స్ అని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఏదో కొద్దిగా ఇబ్బంది అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు ఇక్కడ సేమ్. సో దాన్ని రెక్టిఫై చేస్తా ఉన్నాం, ఇబ్బంది ఏముండదు. 9866524314 నెంబర్కు మీరు ఇది చేయండి. అలాగే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ట్విట్టర్ను ఫాలో కావాలంటే ఇగో దీనిపైన క్లిక్ చేయండి, పైనే వెబ్సైట్లో ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి అలాగే ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే ఆ వాట్సాప్ సింబల్ మీద నొక్కండి. ఇక్కడ ఇది టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్, దీంట్లో జాయిన్ కాండి. ఇక అలాగే ఇన్స్టాలో జాయిన్ కావచ్చు, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ మీ ముందుకు వచ్చినాయి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫ్లాగ్ను ఎగరేయాలంటే ఫ్లాగ్ను కూడా మీరు ఆన్లైన్లో ఎగరేయచ్చు. ఇక్కడ మీ పేరు, సుదర్శన్, ఏదే కిందిది ఇదేనా 970. ఇక్కడ నీ ఫోటో, ఇగో ఇది కొడితే వస్తుంది, మీ పేరు మీద ఫ్లాగ్ వచ్చేస్తుంది. ఇగో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇక ఇట్లా డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఫైల్ వస్తుంది. మీరు వాట్సాప్లో సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇది ఈ ఫైల్ను మీరు సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు అన్నట్టు. అయితే వాళ్ళకి ఇప్పుడు బాధ ఏందయ్యా అంటే, అమ్మ ఈ బీసీలు పార్టీ పెట్టకూడదురా, బీసీలు మొన్న ఒక ఊరోళ్ళు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ ఊళ్ళే 6 రెడ్డి కుటుంబాలు ఉంటాయట. 6 రెడ్డి కుటుంబాలు ఉంటే ఊళ్ళో పంచాయత్ దిగాలన్నా, ఏ పంచాయత్ చేయాలన్నా, లేకపోతే సర్పంచ్ నిలబడాలన్నా, వార్డు మెంబర్ నిలబడాలన్నా వీళ్ళు ఆదేశించాలన్నట. ఆ ఊరోళ్ళంతా మన బీసీ పార్టీ వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టుకురట.
మీటింగ్ పెట్టుకొని అరే ఇక మనది మనకు వచ్చింది కదా ఈసారి సర్పంచ్ మనం చేయాల్సిందే రాను వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నాక అర్ధగంటలనే ఈ మీటింగ్ కాడికి వాళ్ళు వచ్చి ఈసారి మీరే ఉండాలి సర్పంచ్ ఇంకా మేము ఎంతగానం చేయగలుగుతాం ఉల్టా ఇంకా మేము ఎంతగానో ఈ ఓట్లు వేయరని అర్థమైన తర్వాత బీసీలుగా ఓట్లు వేసేటట్లు లేర్రా నామినేషన్ వేసినా దండగా డిపాజిట్ పోయేటట్టుందని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరే చేయాలని చెప్తాడు ఇంక చెప్పేతందుకు కూడా మళ్ళీ ఈయననే ఇలా గ్రామాల పొంటి యువత అంతా చైతన్యవంతమై బీసీలు జరిగిన అన్యాయాన్నంతా కళ్ళగట్టినట్టుగా లెక్కలతో సహా పక్కాగా మనం ఈ ప్రజల ముందుకు తీసుకొచ్చినాం ఇక ఏం లెక్కలు వీళ్ళ ఏం కథ ఇగో లెక్కలు చూడ్రి మొత్తం ఎక్కడెక్కడ ఏం జరిగింది ఇగో మన ఇది వెల్కమ్ టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఐఎమ్ ద అఫీషియల్ స్పోక్స్ పర్సన్ హియర్ టు గైడ్ యూ ఇగో ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇక్కడ ఉంటుంది వీళ్ళు చేసిన తతంగం వీళ్ళు చేసిన కథ మొత్తం ఎక్కడికక్కడ ఇందులోకి తీసుకురావడం జరిగింది సో ప్రజలారా ఇది మన పార్టీ మన ఆత్మగౌరవం ఈ ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టాలని వాళ్ళు శక్తియుక్తులు లేకుండా తీన్మార్ మల్లన్న పెట్టిన పార్టీ తీన్మార్ మల్లన్న ఏదో సంఘ విద్రోహి అయినట్టుగా తీన్మార్ మల్లన్న మంచోడు కాదన్నట్టుగా అరే మీరు రాసి పెట్టుకోర్రి మీకు రాజకీయ సమాధి కట్టేటోడే తీన్మార్ మల్లన్న మీరు రాసి పెట్టుకోర్రి మీరు ఎంతగనమైతే రెచ్చిపోయినా మా బీసీ ప్రజలు అదే స్థాయిలో మీకు ఎదురు దెబ్బ కొట్టడానికి సిద్ధమయ్యారు మీరు ఎంత పిడికేడు మంది లేని వాళ్ళు మీకే గింతుంటే 2.5 కోట్ల మంది ప్రజలమైన బీసీలో మేమెట్లుండాలి 2.5 కోట్ల మంది ప్రజలం మేము 62% 70 ఏళ్ళ నుంచి ఊర్ల పొంటి పెత్తనం చేసుకుంటా కచ్చేరి కాడ కూర్చొని వీనికి వానికి తాకులాటలు పెట్టుకుంటా వీని భూమి వానికి చేసి వాని భూమి వీనికి చేసి అమ్మ ఎన్ని రోజులు రా భయ్ ఇంకా తమాషానా బీసీ ప్రజలారా పిడికిలు బిగించండి ఇది మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అతి త్వరలోనే ప్రతి గ్రామానికి రాబోతా ఉంది పార్టీ దసరా తర్వాత పూర్తి స్థాయిలో ఈ పార్టీ విస్తరించబోతా ఉంది ప్రజలారా ఇది మన పార్టీ మన ఆత్మగౌరవం మన ఇజ్జత్ మన ఇస్సా మన హుకుమత్ ఈ ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనేటువంటి పదాలని చింతా ప్రవీణ్ గారు వరంగల్లో ఉంటాడు బీసీ రచయిత ఆయన ఈ పదాలను సృష్టించగలిగిండు ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనేటువంటి పదాలతోటి ఒక బలమైన నినాదాన్ని తీసుకొచ్చిన బీసీ బిడ్డ చింతా ప్రవీణ్ కుమార్ గారు ఆయనకు ఈ బీసీ సమాజం ఆయనకున్నటువంటి ఆలోచనను గుర్తిస్తూ ఆయనకు సెల్యూట్ చేస్తూ ఉంది ఇవాళ నళినికి జరిగినటువంటి నళినిని మీరు అవమానించారు కదా మా బీసీ బిడ్డ మా మేర జాతి బిడ్డను మీరు మా దర్జీ బిడ్డను అవమానించారు కదా 100 రెట్లు అనుభవించకపోతే మీరు చూడండి ఈ మాట చెప్పడం కోసం మా బిడ్డకు జరిగినటువంటి పాపం ఇగో అశోక్ రెడ్డి గారు చూడండి అశోక్ రెడ్డి గారు బాగా చూడండి ఇగో పాపం ఆయన అరే అశోక్ రెడ్డి గోనే ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుంది నీ అయ్యా జాగీరా తీన్మార్ మల్లన్న గెలిపించిన 45 మందిని రాజీనామా చేయమని ఫస్ట్ రెడ్లని ఇలా ఎట్లుంటుంది చూడు మా బీసీ బిడ్డలు ఒకప్పుడు ఇటువంటి వాళ్ళు జరేమన్నా అంటే అంటుండే కానీ ఇప్పుడు ఉల్టా తిరుగుతురుగా మా వాళ్ళు వేసుకుంటారు దంచి కొట్టేసరికి ఇంకా అడికని వారిపోతా ఉన్నారు అన్న మీరు పెట్టే పార్టీలోకి ఆధిపత్య కులాలను రానివ్వకండి మన పార్టీలోకి వస్తున్నందుకు దమ్ముంటుందా వాళ్ళకి బీసీగా గర్వపడు బీసీగా తల ఎత్తుకో పిడికిలి బిగించు ఇది రాజ్యాధికార పార్టీ నినాదం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నినాదం పాపం వాళ్ళ బాధ వాళ్ళది ఎంత కడుపు మంట అనుకున్నాం అజీర్తి గోస ఫ్లాగ్ ఎలా జనరేట్ చేయాలండి రైజ్ ఫ్లాగ్ అని ఉంటుంది కదా దాన్ని బట్టి జనరేట్ చేయండి సో నళిని ఎవరైతే ఉన్నారో ఆ నళిని బిడ్డకు న్యాయం జరగడం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తక్షణమే నళినికి 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయాలి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మా బీసీ బిడ్డకు మేము అండగా నిలబడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పన్నులు మాయే, పైసలు మాయే, మా దాంట్లోకైనా 5 కోట్లు, మా దాంట్లోకైనా 5 కోట్లు. సుబ్బరామరెడ్డికి 5,700 కోట్లు మాఫీ చేస్తారు, 1000 కోట్లు. ఈడ చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి ఆడ లీజుకు తీసుకుంటాడు, 6.5 కోట్లు కట్టాడు, మీదికే రిసార్ట్స్ గుంజుకుంటాడు ఒక అడ్డం పెట్టి. దానికి రేవంత్ రెడ్డి వంత, ఈయన 2,000 కోట్లు, ఆయన 5,700 కోట్లు, వీళ్ళ తాత జాగీర్లు అయినట్టుగా మాఫీలు చేసుకుంటా పోతా ఉంటారు. మా బీసీ బిడ్డలకేమో అడిగితే కూడా అన్నం పెట్టరా. చూద్దాం ఏం దాకా పోతుందో. ఇక ఒక ఆయన మల్లన్న బీసీ బిడ్డలు బాగా గమనించాలి. మల్లన్న ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడు. ఇది ఒకరిద్దరు డిమాండ్, ఒకరిద్దరు కాదు, నిరుద్యోగులు కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ వస్తున్న ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కోటా పేరు మీద అప్పనంగా ఎత్తుకపోతున్న అగ్రవర్ణాల కోసం కొట్లాడన్నా 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో నా బీసీలకు అమలు కావాల్సిందే. 42 ఇప్పటికే 50-60 వేల ఉద్యోగాలు మా కళ్ళ ముంగట జారిపోయినాయి. మా బీసీ బిడ్డలకు అత్యధిక మార్కులు వచ్చిన ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటాను తగ్గించాలి. 42% ఏదైతే మీరు సూచాయగా చెప్పారో ఇప్పుడు ప్రస్తుతం 42 తీసుకుంటాం. ఈ 42% విద్యా ఉద్యోగాలలో ఇమ్మీడియట్గా 42% ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇది ఇవ్వకపోతే మాకు రావు కదా. అందుకోసమే ప్రజలారా మాకు లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారమే పక్కాగా ముందుకు పోతాం. దయచేసి ఇంకా ఇప్పుడు ఎవరైనా తీన్మార్ మల్లన్న దగ్గర 2,000 కోట్లు ఉన్నాయంటే అరే ఒక 0 యాడ్ చేయరు ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఇంకొక 0 యాడ్ చేయరు, కనీసం 20,000 కోట్లు అయితే దాన్ని ఎట్లనే చేసి ఒక 0 తీసేస్తారంటే బాగుండదు. చూడరు సుమా ఎట్లా మీరు కానివ్వండి.